హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఒక అవి ప్లే టెంప్లెట్ను మన యొక్క ఫొటోస్ని యాడ్ చేసుకొని ఒక రైట్ సైడ్ మన యొక్క లిరికల్ వస్తుంటే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది ఒక లైటింగ్ ఎఫెక్ట్లో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని సేమ్ ఈ యొక్క లిరికల్ పెట్టుకొని యాక్చువల్స్గా ఇలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. ఏం చేసావో నా మనసు నీదైపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకొని ఈ యొక్క లిరికల్తో ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా పెట్టుకోవాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 300 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఛానల్ ఉంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆసోమో, ఎక్సలెంటో, నైసో అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి అన్ని ఒక వెబ్సైట్ ద్వారా మీకు ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఫస్ట్ యాడ్ చేస్తూనే ఈ యొక్క నేను టెంప్లెట్కు నా మ్యూజిక్ రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు కాపీరైట్ స్ట్రైక్ వస్తాయి. సో ఇక్కడ వాల్యూమ్ డిసేబుల్ చేసేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నేను ఒక అంటే ఫోటోషాప్ లాగా ఒక PNG ఇమేజ్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మీరు యాడ్ అనేది ఇచ్చుకోండి. ఓకే, సో వన్స్ చాలా మంది కూడా ఏంటి అంటే బ్రో నాకు సరిగా వర్కౌట్ అవ్వట్లేదు అని మీకు డౌట్ వస్తే కనుక చెప్పాను కదా, మీకు క్లారిటీగా డీటెయిల్గా ఎటువంటి డౌట్స్ లేకోకుండా నేను మీడియా ఫైల్ ద్వారా కన్వర్ట్ చేశాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇలా మనకు ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి మనకు క్రాపింగ్ మిర్రరింగ్ అని ఉంది కదా. సో ఈ యొక్క రొటేట్ మీద టచ్ చేస్తే ఇక్కడ మీరు కొద్దిగా రొటేట్ ఇవ్వండి. ఓకే, సేమ్ ఈ యొక్క రొటేట్ చేసి మీ యొక్క ఇమేజ్ని కొద్దిగా డ్రాగ్ చేసి మనకు కొద్దిగా సైడ్ స్క్రోల్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, చాలా మంది కూడా బ్రో నాకు బ్లెండింగ్ ఆప్షన్ రావట్లేదు, నాకు డబ్బులు అడుగుతుందని అంటున్నారు. మీ దగ్గర బ్లెండింగ్ ఆప్షన్ రాకపోయినా డబ్బులు అడిగేటట్లయితే మీ దగ్గర ఉన్న అప్లికేషన్ అన్ని ఇన్స్టాల్ చేసేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి నేను డబ్బులు గిబ్బులు ఏమనుకోకుండా అక్కడ నుంచి ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. కొన్ని సెట్టింగ్స్ కూడా చేశాను, ఆ సెట్టింగ్స్ మీ మొబైల్లో చేసుకోండి. సో ఇంకా ఆల్మోస్ట్ ఏవి ఎక్కడ డబ్బులు అడగవు. ఓకే, సో ఇక్కడ బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్గా ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. ఓకే, స్క్రీన్ అని అప్లై చేసి అప్పటికి ఇంకా కొద్దిగా అలా మీరు టచ్ చేసి కొద్దిగా మీకు ఎక్కడ కావాలో మీకు లేయర్ను అక్కడ టచ్ చేసుకొని ఇలా పెట్టుకోండి. ఓకే, సో వన్స్ పెట్టుకున్నాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటారో బేసిక్గా వాళ్ళ ఇమేజ్ని ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సపోజ్కి నేను వచ్చేసి ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ యొక్క ఇమేజ్ను సెలెక్ట్ చేసుకొని మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది కదా, క్రాపింగ్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటోని అలా క్రాప్ చేసుకోండి. ఓకే, క్రాప్ చేసి మీ యొక్క ఫోటోని కొలా అడ్జస్ట్ చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ని కొద్దిగా ధూమ్ తగ్గించేసి కరెక్ట్ ఈ యొక్క ఫ్రేమ్లో మనకు యాడ్ ఇవ్వండి. ఓకే, సో వన్స్ యాడ్ ఇచ్చేసాక మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. ఓకే, సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసాక ఇంకా కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని కింది స్క్రోల్ చేసి మళ్ళీ క్రాపింగ్లోకి వచ్చేసి కరెక్ట్గా ఈ యొక్క ఇమేజ్ను ఫ్రేమ్ సైజ్ ఇచ్చేసి టిక్ మార్కింగ్ రైట్ ఇవ్వండి. సో ఇక్కడ చూడండి మనకు ఇమేజ్ అయితే క్లారిటీగా వచ్చేసింది. ఓకే,
సో వచ్చేసాక ఈ యొక్క ఇమేజ్ని నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ను ఇలా యాడ్ చేసుకొని మీరు పెట్టుకోండి. ఓకే, సో వన్స్ అన్నీ పెట్టుకున్నాక నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక లిరికల్ వీడియో అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ కొద్దిగా సైడ్ స్క్రోల్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, క్రోమాకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేసి కరెక్ట్గా మనకు 28 లేదా మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను మినిమం 30 పెట్టేసి నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. ఇచ్చేసాక సేమ్ అదే టెక్స్ట్ మీద టచ్ చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని కరెక్ట్గా ఇక్కడ నేను ఎందుకంటే ఈ యొక్క లిరికల్కు ఉన్న మ్యూజిక్ రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్, చెప్పాను కదా మనకు సాంగ్స్ ప్లే అవ్వద్దని. సో ఇక్కడ నుంచి వెరిఫై చేయండి. సో చూడండి ఇంకెంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఇమేజ్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. ఓకే, మనకు లవ్ పార్టికల్స్ మన ఇమేజ్ మీద నుంచి యాడ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ నుంచి వెరిఫై చేయండి. సో చూడండి ఇంకా ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. ఇలా మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకోవచ్చు, ఈ యొక్క లిరికల్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో చెప్పాలంటే చాలా అమేజింగ్ ఉంది గైస్. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి మనకు కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.